ప్రస్తుతం మనతో పాటు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ గారు ఉన్నారు. రాజేష్ గారు చెప్పండి. అంటే మీ పైన విపరీతమైన ట్రోల్ జరుగుతుంది. మీరు కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే ఇవ్వాలి. సో నేను టిక్కు పెట్టిన వాళ్ళకి పథకాలు ఇవ్వాలి. వాళ్ళే అర్హులు అని చెప్పేసి కూడా అది రకరకాలుగా చెప్తున్నారు. సో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అందరు ఈ విధంగానే చేస్తున్నారని చెప్పేసి కూడా అంటున్నారు సార్. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇక్కడ కూడా నిన్న లాంచ్ చేయడం జరిగింది. లబ్ధిదారులున్న ప్రతి ఒక్క గ్రామంలో ఈ 4 స్కీమ్లకు సంబంధించి ఎవరిని కూడా ఆపడం జరగలేదు. నేను ఆ రోజు మా ముఖ్య కార్యకర్తల మీటింగ్లో ఏం చెప్పడం జరిగింది, తప్పకుండా గ్రామ పెద్దలు కార్యకర్తలు కలిసి ఎవరైతే లబ్ధిదారులో వాళ్ళందరికీ కూడా చెందాలనే విధంగా మాట్లాడినాం. ఎవరైనా తప్పులు పోతే మాత్రం బాగుండదనే విధంగా మాట్లాడడం జరిగింది. టిక్కు పెట్టడం ఏంటంటే లబ్ధిదారులు ఎవరైతే వారికి చెందాలనో వారికి తప్పకుండా చెందే విధంగా చూడాలని చెప్పడం జరిగింది. కానీ దాన్ని వక్రీకరించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే టిక్కు పెడతారు. ఈడ కూడా మీరు వీడియో చూస్తే ఈడ కూడా నేను కాంగ్రెస్ పార్టీల వాళ్ళకే ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి టిక్ పెడతాను ఇక్కడ చెప్పలేదు. ఎస్, నేను టిక్ పెడతా అన్న. ఎందుకంటే నేను కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. నా నియోజకవర్గంలో ఒక్కటి కూడా తప్పులు పోకుండా ఇల్లున్న వారికి ఇల్లు, లేకపోతే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు, లేకపోతే పని చేయని వాళ్ళకు ఆత్మీయ భరోసా. ఇక్కడ గుట్టలకు మనము పోయిన ప్రభుత్వంలో ఎలా అయితే గుట్టలకు లేకపోతే ఫంక్షన్ హాళ్లకు లేకపోతే ప్లాట్లకు ఎలా అయితే రైతు భరోసా రైతు బంధు ఇచ్చిండ్రో ఆ విధంగా తప్పులు పోకుండా చేయాలనే విధంగా మాట్లాడినాం. కానీ ఈడ కూడా నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇవ్వాలని అనలేదు. నేను అన్న మాటలకు ఇప్పుడు నేను కట్టుబడే ఉన్నానని మీ ద్వారా తెలుపుకుంటున్నాను. టిక్కులు కేవలం మీ పార్టీ వాళ్ళకే పెట్టినరా, నిజంగా అందరికి పెట్టినారా అనుకోవచ్చు? టిక్కులు నా పార్టీకి పెట్టడానికి ఉండదు. చెప్పినా కూడా ఫైనల్ గా ఫైల్ మన దగ్గరికి వస్తుంది. అధికారులు నేను కలెక్టర్ కి ఆదేశిస్తా అని చెప్పేసి చాలా అంటే మాట్లాడడం అనేది. ఇప్పుడు నేను టిక్కులు ఎందుకు పెడతా అన్న, లబ్ధిదారులను క్రాస్ చెక్ చేసి ఈ పార్టీ ఆ పార్టీ మనకు టిక్కులు పెట్టినప్పుడు రైతులు ఈ పార్టీ ఆ పార్టీ అనేది రైతులు రైతే ఆ రైతులకు ప్రతి ఒక్కరి లబ్ధి చెందేలాగా చూసి క్రాస్ చెక్ చేసి పంపిద్దామని చెప్పడం జరిగింది. అది నేను ముఖ్య కార్యకర్తల మీటింగ్ లో చెప్పడం జరిగింది. దాన్ని వక్రీకరించి గ్రామ సభలో చెప్పిండు, గ్రామ సభ మాట్లాడి దాని వేరే గ్రామ సభకు నా స్పీచ్ కు లింక్ చేసి వీడియోలు పెట్టడం జరిగింది. వాళ్ళు ఏం చేసినా సరే మేము లబ్ధిదారులకు కరెక్ట్ గా మా స్కీములు అందేలా మేము చూసుకుంటాం. అది ఈ పార్టీ ఆ పార్టీ అని మేము చూస్తలేము. లబ్ధిదారులు కరెక్ట్ గా అందుతున్నా లేదా అనే విధంగా నేను టిక్కు పెడతా అని చెప్పినా కానీ నేను ఏదో మా కాంగ్రెస్ పార్టీలకు టిక్కు పెడతా అని వాళ్ళు వక్రీకరించుకొని వాళ్ళు మాట్లాడి దాన్ని హైప్ చేస్తున్నారు. కానీ వాళ్ళు మా ఒక్క నిన్న మేము లాంచ్ స్కీమ్ చూసి తట్టుకోలేక ఇవాళ మాటలు కూడా లేవు. వాళ్ళు ఇవాళ మాట్లాడమని చెప్పండి, వాళ్ళను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిందో ఎవరికి వచ్చిందో తెలుస్తుంది వాళ్ళకి. అయితే రైతులను మోసం చేస్తున్నారు. మరోసారి నిన్న నైటే 12 గంటలకే పైసలు పడతాయి అన్నారు. టిక్కు అనుకుంటే ఒక్కరికి కూడా పైసలు పడలేదు. మరోసారి మోసం చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. గ్రామ సభలో నిజంగా మీ నియోజకవర్గంలో వ్యతిరేకత వచ్చిందా? మా నియోజకవర్గంలో ఎక్కడ కూడా వ్యతిరేకత రాలేదు. వాళ్ళే ఆ నాయకులు కొంతమంది తాపి ఆ గ్రామ సభలకు పంపి ఇది ఎక్కడ సక్సెస్ అవుతుందో అనే భయంతో అక్కడ ఇక్కడ డిస్టర్బ్ చేయడం జరిగింది తప్ప ఎక్కడ కూడా చిన్న డిస్టర్బెన్స్ కాలేదు. నిన్న కూడా లాంచ్ స్కీమ్ ప్రతి ఒక్క మండల్లో ఏదైతే సాచ్యురేషన్ పాయింట్ తీసుకున్నామో ప్రతి ఒక్కరికి ఎవరికైతే లబ్ధి చెందాలనో మేము ఇలా అయితే సర్వే చేసి వాళ్ళకు వీళ్ళు లబ్ధిదారులు వీళ్ళే అని డిసైడ్ అయిన తర్వాత వాళ్ళకు తప్పకుండా ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలా చూసినాం. నిన్న ఓకే, 1 ఇయర్ హ్యాపీగా ఉన్నారా సార్? అంటే మొదటిసారి ఎమ్మెల్యేగా అయ్యారు కదా, ఎట్లా అనిపించింది? అంటే నేను మొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పుడు నేను ఏం చేయగలుగుతాను అనుకున్నా, కానీ మా నియోజకవర్గంలో సంబంధించి రోడ్లైనా సరే ప్రాజెక్టులైనా సరే R&R ప్రాజెక్టుల వాళ్ళకు భూమి పోయిన వాళ్ళకు ఎలా అయితే రీఫండ్ రావాలనో అవి అన్ని ఒకటొకటి ఈ సంవత్సరంలో మేము అనుకున్న దానికంటే ఎక్కువ పనిచేయడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని కూడా ఆపకుండా ఏదో స్కీమ్లు పెడుతూ ప్రతి ఒక్కరికి అందేలా చేస్తున్నాడు కాబట్టి వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఓకే, సో ఇది అంటే కావాలని తన వీడియోని వక్రీకరించారని చెప్పేసి కూడా రాజేష్ గారు చెప్తున్నారు.